ఎక్కువ దా 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 ఎక్కాల కొండ ఎక్కాల కడుపు తగ్గాల తగ్గిపోయింది ఇప్పుడు చాలా వరకు. ఇంకేముంటున్నాడు కింకులు అడిద్దాం. అది మంచి ఎండాకాలం పడుతుందిరా. సెట్ చేసుకుంటున్నాడు చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కాం 10వ తరగతిలో. అంటే పాక్కొని పోవాలి. ఎంత నడుతున్నారు రా నాయన. సౌండ్ బాగా పట్టినరా నాకు. ఎందుకు ఇదే డెడ్ అండి. ఇదేనా ఇంకా మన హాఫ్ కిలో పొట్టొచ్చిందని చూసా. సురేష్ గా నువ్వు రాపోవడం మంచిదైందిరా రే. చలగ్గు నువ్వు రాపోవడం మంచిదైందిరా బిడ్డ. సాగు కొడుతున్నాడు రే చిరంజీవి గారు. ఆడి చెవులు ఆడికి ఆయత కూడా అట్లా. దాటేందా పొడటిచ్చిపోను. అది కొండల్లో తిరిగేవాడే కదా. Miss the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan. ఈసారి మళ్ళీ ప్లాన్ చేద్దాం. నేను వస్తా మళ్ళీ. సెలవులు ఇచ్చిన రోజు 2 రోజులు. ఎవరికి నాకు ఇంత ఈజీగా ఉంటుందని అనుకోలే. నువ్వు మామూలుగా చాలా కొంచెం కష్టంగా ఉంటుంది అన్నట్టు చెప్పావు నిన్న. అది కూడా అమ్మ నాకు కొంచెం కాలు ఒకటి నొప్పి పుడతా ఉంది. ఎక్కుతానో లేదో అనుకున్నా. దేవుని కృప అంతే. ఎక్కుతారు చాలా సరదాగా ఎక్కుతారు వాళ్ళు. వస్తాం అన్నారు. వాళ్ళు అడిపోయారు కదా. అక్కడ నుంచి రైట్ తిరిగేసి అటు పైకి ఎక్కేసారు. ఓన్లీ పొట్టే ఉంది గొడుగు లేదు. Crowds moving like a heartbeat, skipping stones in city streets we find. Let's write a new story, leave the old behind. Someone's cooking love in the air. అవును అక్కడ చల్లితే ఫారెస్ట్లో చల్లితే కదా. అంతేలే జనాలకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి కోతులు. ఇదంతా అడిగి కొట్టేసేసి జనాలకు ఎత్తున్నాయి. మనం పాటలు మనం అంతా అయ్యింది రావు. ఇటు వాటి ప్లేస్ మనం కంప్లీట్ చేస్తానండి. అవి నైట్ తిరుగుతాయి ఎక్కువ కదరా. వేట అవి నైట్ చేస్తాయి.
డే టైంలో పడుకుంటాయి. అందరూ వస్తే సరదాగా ఎక్కి అమ్మాయి రాలే ఈరోజు కన్నా డ్రోన్ ఏమన్నా ఉంటుంది చూడమ్మా దాని అమ్మాయి గంగనే పడ్డాడు చెరువు మాదారం దిగుతున్నా డౌన్ దిగుతున్నా ఇంకో కొండ దిగితే చెరువు మాదారమే. రవి గారు నన్ను దుంప దించుతున్నాడు. నాకు బూట్లు కూడా లేవు అమ్మాయి, చెప్పులు ఏం చేస్తా. నేను ఏదో అనుకుంటే ఏదో జరిగింది. అది టీ తాగి టిఫిన్ తిని వచ్చాడు అనుకున్నా. అమ్మాయి మన ఇంట్లో లాగే ఉందమ్మా చిరంజీవి గారు ఉంటాడు టీ బలే వెలక్కరి అల్లం చక్కగా బాగా పెట్టింది. ఈ గట్టు యువతల అరే మర్చిపోయాను రా ఇప్పుడు కేతనకొండ చిచ్చి డెడికేషన్ ఉందిరా వాచ్ కోసం. అవి లోపిస్తుంది. ఎవరో అంకుల్ వస్తున్నాడు కట్టెలు మోసుకుంటా. అరే బెరాక్ వచ్చేసి అరే ముందే హెబ్రోన్ కలిసి రవి పదల్లా సిట్టి కొట్టిద్ది నన్ను ఏ వెళ్ళాలి సాయంత్రం. అది భోజనం చేసుకుని అందదు కానీ వచ్చేస్తాను. ఎలా ఎంత దూరం వెళ్ళారు? ఈ వయసులో బాగానే నడుపుతున్నారు. పుట్టుకొక్కలు దొరకలేదంట తాతయ్య గారు. చూడు కర్ర మోసుకెళ్తున్నారు ఈ వయసులో, గొడ్డలు దానికి గట్టి. తాతగారు టవల్లో కట్టుకుని వెళ్తున్నారు పుట్టగొడుగురు. డబ్బులు చూడ ఇవే కొన్ని ఏ అని తీసుకెళ్ళని పుట్టగొడుగులు డబ్బులు ఎత్తా చూడు. పుట్టగొడుగులో ఉంటే డబ్బులు ఎత్తా చూడు అన్న. ఓహో మంచి డబ్బా ఒకసారి కాదు నేను అప్పుడు సారీ క్షమించు. డబ్బా అంటారా మాకు దొరకొచ్చున్నాడు. అసలు పక్షులు చూడు ఎలా అరుస్తున్నాయో. అసలు నువ్వు వారం వారం ఈడితో కలిసి ఎక్కితే దెబ్బకి తగ్గిద్ది మొత్తం. సాయంత్రం అంతకుముందు అంటే క్రికెట్ అని ఆడేవాళ్ళు పట్టద ఇచ్చేది కాదు. ఇప్పుడు అది కూడా ఆడట్లేదుగా. అంత ఉద్యోగాలు పరుగులు పరుగులు అప్పుడేం తెలీదు, తెలిసిన తర్వాత ఏం చేయలేము. అంతేనా? అంతే. అడ్డం దిగచ్చురా, చివరికి వెళ్తే దిగచ్చు. చిరుమాధారం నిజంగానేరా. కానీ సత్యం తండ్రి చెట్టు ఒకటి ఉంది, ఆ నుంచి 1.5 కిలోమీటర్ వెళ్తే చిరుమాధారం వచ్చేస్తుంది. అది బ్రిటిష్ వాళ్ళు ఏదో దొబ్బినారు గుంటలు అది అన్న ఏట్రా చాలా పైన. భలే ఉంది దారి. ఎందుకు వదులుతుంది రేడా పెట్లు. వాళ్ళు వస్తున్నట్టున్నారు, వాళ్ళు దొరికినట్లేరు ఆడ. న్యాచురల్ కదా మరి. కడిగి మాసం కూడా ఉన్నటువంటి మాసం కూడా పనిచేసాడు కరెక్ట్గా వండితే. మష్రూమ్స్ అదా
ఎల్లగడ పండించేది తినకూడదు. వాళ్ళుకోడరా రా చిలగ్గా తీసుకోవాల్సిందిరా, తప్పు చేశారు. ఆడే బోర్ర పడేది అది ఇక్కడ కాసేపు పండుకుంటాం మీరు. నేను ఈ మధ్య యోగా చేస్తున్నాను, శవాసనం వేస్తున్నాను. లాక్కుపోతే ఈ కాలం పిల్లలకి సురేష్గా నీకోటి నాకోటి. మష్రూమ్స్ న్యాచురల్ పుట్టగొడుగులు. తమ్ముడు 100 రూపాయలు ఫోన్ పే కొట్టినా తీసుకుంటారా? ఉన్నాయి 100 ఉన్నాయి. దా అంటే మేము ఎట్లా పోతాం తమ్ముడు, కొంచెం వయసు రీత్యా తీసుకోండి, మీరు వెళ్ళిపోండి. వయసు ఎవరు లీడరు నీ చేయండి, నీ బోని బేరం మంచిదంట. ఇంకా రే ఆగదా, వెళ్దాం. ఇలా ఎమ్మటి వెళ్దాం కాసేపు సరదాగదా. ప్రయాణం పైకి సాగిస్తున్నారు. వరల్డ్ కప్ సాధించా. ఏం సాధించావు? డబ్బులు పెట్టి అలాగే కొనుక్కొని సాధించావంట. సాధించా సురేష్గా చిలకా. స్మెల్ కూడా ఒక టైప్ ఉంది. అసలు భలే ఉన్నాయి. ఇదే ప్రకృతి మీద ఆధారపడ్డ సహజ జీవనం సాగించడం. ఇది పర్వాలేదా మరి చిన్నవి భలే ఉన్నారా, మెత్తగా సాఫ్ట్గా. అంతే. ఏదో స్ట్రాల్ ఈవిడికి చేస్తారు కూర. ఈ కూడా మొత్తం అండి అసలు కడిగి శుభ్రం కడిగేసి స్ట్రా ఉన్నట్టున్నాయి. తీసుకున్నారు ఇక తెలంగాణ గిఫ్ట్. అరే ఇంతటితో సంతోషపడరు. అల్లం ఏరా ఏంది వెళ్దామా? ఇంకా బయట ఏం కనబట్టలేదురా. కొంచెం పైకి వెళ్ళొద్దాం. దా, నా మొహం చూసి చెప్పరా. ప్రయాణం సాగించే మిత్రమా. అలసట లేక ప్రయాణం సాగిస్తే 1 lakh views రావాలి దానికి వీడియోకి. దా నిజంగా ఒకసారి 5th క్లాస్లో ఎక్కినాను ఒక అంకుల్తో పాటు. ఒకసారి 6th క్లాస్లో ఎక్కా ఒక అంకుల్తో పాటు. మళ్ళీ మనం 10th క్లాస్లో ఎక్కాం 2003. ఇప్పుడు మళ్ళీ 2026. ఆయన ఎన్ని సంవత్సరాలు అవుతుంది చూడు. ఏడా ఎలుకోలు చెరుకులు తోటలో. అప్పుడు మనం ఏంది ఈ స్కూల్ పాంప్లెట్లు పంచుతా. నువ్వు వెంకటేష్ గారు నేను రాలా ఆ రోజు. కానీ అసలు అది షెడ్లో వచ్చి స్నానం చేసి ఆడే పడుకునే వాళ్ళం కదా. పెద్ద షెడ్ ఎదరా. పాంప్లెట్లు కూడా విచిత్రంగా ఉండే, మన ఫోటోలు వేసేవాళ్ళు. మరి కష్టం రా, మరి కష్టపడింది ఆడొస్తాయి. చూడు ఎంత తిరుగుతున్నారు. కష్టం లేకుండా ఆడొస్తాయి. రూపాయి రావాలంటే కష్టపడాల్సిందే కదా. వితౌట్ పెయిన్ దేర్ ఇస్ నో గెయిన్ అమ్మా. ఆడేడ్రా వాయిస్ వినిపించట్లేదు. ఒరే ఏడా నవీనా, నేను అడవిలోకి వెళ్ళి సాధించు. ఇటు ఉన్నావా? అరే ఫుల్ ఆక్సిజన్ రా. ఇది చూడు, ఏరియా చూడు అసలు ఎట్టుందో, అంత బాగుంది. చాలా డీప్ ఫారెస్ట్ ఇది కదా. ఏరా చాలా ఉంది. మనం అసలు ఒక పావు ఎక్కామరా కొండ. కొంచెం దూరం వద్దు బారా. అట్లా కాదు, ఇట్లా ఉంటాయి. పుట్టలు లోపల పెరుగుతాయి కదా. పైన మట్టి కప్పేసి ఉంటుందిరా. కిందదే భూమిలోకి ఉంటుంది, అది కట్ చేశారు. కాతే పుట్ట లోపల నుంచి ఎక్కడి నుంచో పెరుగుతాయి కదా అవి.
మట్టి కప్పేసి ఉంటుంది అనమాట. పైన కప్పేసి ఉంటుంది. అట్లా ఆకులు ఉంటాయా? మట్టి ఉంటుంది. మట్టి రాయిందల పుట్ట చూడలే నువ్వు చిన్నది, అందులో లోపల పెరుగుతాయి అంట. కాదురా, కింద తెల్లగా ఉన్నాయిరా, పైన అడుగున మట్టి ఉంది. కింద చెదలు ఏదో ఉంటుంది కదా. అది ఊరికనే రాలిపోతుంది కదా ఇట్లా. వర్షాకాలం అయితే నీకు బురదగా ఉంటుంది. సాధ్యం అంటే ఇట్లా ఉంటాయా? ఇట్లాగే ఉంటుంది. ఈ పైన పుట్ట పైన మట్టి కప్పేసి ఉంటుంది. అది మనం కనిపెట్టాలి. అది ఒక్క గొడుగు పైన కనిపెడుతుంది చిన్నగా ఇక్కడ కనబడిదా తెల్లగా. బిల్లు వచ్చే లోనికి వెళ్ళి అటు రెగ్యులర్ కస్టమర్ అనుకుంటారా? రెగ్యులర్ అన్వేషి. అది కస్టమర్ కాదు. ఈ చీమ కుడితే విషం కుట్టినట్టు ఉంటుంది. మనం దారి పడిపోతూ ఉన్నాయి. కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. అసలు మామూలుగా ఉంటుంది. నేను అంత దుడ్డుగా ఉంది అది సేమ. అది ఇప్పుడు చూడు మెట్లు ఎక్కుతున్నట్టు ఉంది ఇప్పుడు. అదే మా సూపర్వైజర్ తెచ్చుకుంటా ఉండదురా. అవి నీకు ఫోన్ కలవడం ఏంటంటారు? అవును మరి. చెప్పులే కానీ అంటుండు. చూడు పొద్దున్న 6ంటికి అనుకున్నాము, దేవుడు ఈ టైం కుదిర్చాడు. 150 అన్నట్టు. అంతే మరి, బేరం చెప్తాడు, నువ్వు మాట్లాడుకోవాలా. అది 100 కన్నా అనుకుని నువ్వు 50 అంటావుగా. ఇట్లా ఉంటే పుట్లో పడేస్తావంటావా? ఇట్లా ఉంటే పైన కప్పేసి ఉంటుంది అన్నమాట. ఉన్నాయేమో చూడు ఇట్లా లేవు, ఆల్రెడీ ఎత్తికేసి పక్కన నడుస్తారు. తాతగారే ఉండాలా, ఆయనే బీకేవాడు ఉంటే. మరి ఆయన ఏజ్ అంతా, ఆయన ఆ ముద్దు మాత్రం నువ్వు ఊరకనే నడవలేకపోతున్నావు. అరే ఇట్రా, అదిగో ఆడ ఉంది పుట్టుంది, అదిగో చూడు, అదిగో అది నాదే. అది ఏం లేదు. ఎట్ట వెళ్తాడు అసలు? దూరం వెళ్ళిపోవడమే. వెళ్ళిరా పో ఒకసారి చూద్దాం ఎట్ట వెళ్తావు. వద్దులేరా, ఉండలేరా? కొట్టలేదా? మట్టేనంటావు అది. ఇలా ఆల్రెడీ వెళ్ళుంటారు. ఇక్కడే కూర్చున్నారు కదా. ఇగో ఇక్కడ ఎవరు తీసినట్టున్నారా? పుట్ట దగ్గరే ఉంటుంది. ఒకసారి నన్ను చూపిరా, నా బాధను చూసేవారన్నా లైక్ కొడతారేమో. సొమ్మసిల్లి సొక్కి సొమ్మసిల్లి పోయినా నవీన్ కుమార్ మరి రైతు. సోనమ్మ అయిపోయాడు బిడ్డ, గిలగిలలాడిపోతున్నాడు. అక్కడే రీపోయేది కింద. దోశ ఆడకపోయిందానికి 2 దోశలు వేసింది కనకం. ఆ దోశ కూడా తినబోయింటే ఇంకా దారుణంగా ఉండేది. అరే నిజం. అదే ఇది మంచి వీళ్ళు వస్తే పొలంలో డైరీ వెళ్తారు, వాళ్ళు పట్టే ఉండదు. అడవికి వెళ్తారు కదా, సంవత్సరాలు ఫిట్గానే ఉంటారు. దిగులు తిరిగి ఉండే ఆడికి. ఆయనకి ఈజీగా ఇటు ఉంటాయి కదా. 80 సంవత్సరాలు ఆయన చూడు, కర్ర మోసుకొని ఇంత లావు ముద్దు మోసుకొని వెళ్తున్నాడు. జిందాబాద్. ఒలింపిక్ జో తెలిగిచ్చా, అయ్యే నా పుట్ట గొడుగులు డబ్బులు పెట్టుకోవాలా, నేను ఓను సంపాదించా. ఇండైరెక్ట్ చూస్తున్నా. దిగుతున్నాం ప్రయాణం. బాగుంటుంది. దిగేటప్పుడే చాలా డేంజర్, కాలు సరిగ్గా వేయలేదనుకో మడత పడుతుంది, కాలు బెనుకుతుంది నీకు. ఒకటి పులి వచ్చిద్ది. ఎవడో వచ్చాడు మనకి మంచిగా అనేసి. అవి నైట్ టైము ఎక్కువ వేటకు దొరుకుతాయి. ఎలుగుబంట్లు కూడా దొరుకుతాయి కదా, లేవా? అవి చల్లటి ప్రదేశాల్లో ఉంటాయి. కొండల్లో రాళ్ళలో రప్పలు ఉండరా? మనమే నడలేకపోతే అయ్యే నడితే అయ్యే నడుస్తాయి మంచిగా.
అవి ఉండేదే నివాసమే ఇక్కడ కదా వాటికి. అరే ఇది సహజంగా ఏర్పడిందారా లేదా చేశారా? నడుస్తూ ఉంటే ఇలా అయిపోద్ది రోడ్డు. అంతే మరి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇక ఎట్టెట్ట కొమ్మలు ఎట్టెట్టు అనుకుంటూ నడుస్తూ ఉంటే వర్షం నిలబడి ఇట్లా తయారైనా నడుస్తూ ఉంటే కొమ్మలు ఏమవుతాయి? నడుచుకుంటే కొమ్మలు నడుచుకుంటే వెళ్ళిపోయి ఉంటారు సైడ్. కొమ్మలకి ఇటు 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 తగులుతా ఉంటే ఇటు వేరే వైపు పెరుగుతాయి. ఇంకా అట్లా దారి ఏర్పడుతుంది. అందరు నడిచి ఇట్లా అయింది. కానీ చూడు అసలు ఎట్లా ఉన్నాయో, చాలా స్టీప్గా మెట్లు, సహజ సిద్ధమైన స్టెప్స్ ఇవి. ఇదే సహసిద్ధమైన పుట్టగొడుగు. కిల్లాకి ఎక్కినాము. అక్కడ కోట ఉంటుంది కదా, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కోట. ఆడికి వెళ్తూనే ఉన్నాంలే. అటు మంచిగా కొండపైకి తార్ రోడ్డు కూడా వేశారు. అది నాతో పాటు ఉన్నారు నా మిత్రులు చిరంజీవి, కుమార్. ఎన్న ఒక 4-5 సార్లు వెళ్ళి ఉంటా.